హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ టెర్రస్ ఫార్మింగ్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ దుంపజాతి మొక్కలు నేను చేసినటువంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలి దుంపజాతి మొక్కలు పెంచేటప్పుడు అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్గా మనము దుంపలే కానీ మొక్కలే కానీ ఏవి పెట్టినా కానీ రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ అవి గ్రీనిష్గా రావాలి, ఆకులు పచ్చగా ఉండాలని చూస్తూ ఉంటాం కదా. ఇలా చేయడం వల్ల మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే దుంప అనేది సరిగా ఊరదనమాట దుంపజాతి మొక్కల్లో. అలాగే కింద మీరు చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇలాంటి ట్యూబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న బల్బ్స్ లాంటివి, అవి బాగా ఊరిపోతాయి అనమాట నీరు ఎక్కువైతేను. ఇవి ఊరడం వల్ల మనకి దుంప సరిగా ఊరదు. ఇది పసుపే కానీ అల్లమే కానీ మామిడి అల్లమే కానీ ఇలా గంధ ఖర్జూరాలే కానీ ఏ రకమైన దుంపజాతి మొక్కలైనా ఇదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మట్టి కొద్దిగా డ్రై అయింది అనుకున్నప్పుడే వాటరింగ్ చేసినట్టయితే మనకి మొక్క అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి దుంప అనేది బాగా ఊరుతుంది అనమాట. చూడండి నాకు ఎన్ని ఈ నీరు ఇవి వచ్చినాయో, నీటి బల్బ్స్ అనేవి. వీటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు మొక్కకి. మొక్క బలవంతా అవి తీసుకుంటే అంతే, దుంప ఊరకుండా చేస్తాయన్నమాట. సో ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉండండి. ఈసారి నుంచి దుంపజాతి మొక్కలు ఏవి పెంచినా కానీ. నెక్స్ట్ మనకి ఇవి గంధ ఖర్జూరాలు అని చెప్పాను కదా, వీటి వల్ల మనకి రెండు రకాల యూస్ ఉన్నాయి. ఒకటి స్కిన్కి, రెండోది హెయిర్కి. స్కిన్కి వచ్చేసరికి మనము సున్నిపిండి అలాంటి వాటిలో అంటే బాత్ పౌడర్లో ఇది వాడినట్టయితే స్కిన్కి ఉన్నటువంటి ర్యాషెస్ కానీ అలాగే మనకి వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్, స్కిన్ అలర్జీస్ కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి. అలాగే మన దగ్గర నుంచి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది, నేచురల్ సోర్స్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అనమాట. అలాగే హెయిర్ ఆయిల్ అంటే కొబ్బరి నూనెలో ఇది వేసి రాసినట్టయితే డాండ్రఫ్ కానీ లేకపోతే మైగ్రేన్ పెయిన్, హెడేక్ కానీ లేదంటే తలలో వచ్చే సమస్యలు ఏవైనా కానీ తగ్గుతాయి. అలా వీటిని మనం న్యాచురల్గా మనము ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనము హెల్త్గా వాడుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.